వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గత 2 రోజులుగా తమిళనాడులో నిమిషానికి రాజకీయ సమీకరణలు మారిపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణం. దీంతో ఇప్పుడు టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన 108 స్థానాలు టీవీకే విజయ్ సంపాదించినా కూడా ఇప్పుడు అక్కడ రాజకీయాల్లో క్యాంప్ రాజకీయాలు తెర మీదకి వచ్చాయి. రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేనటువంటి విధంగా బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే, ఏఐడిఎంకే ఆ రెండు పార్టీలు కూడా ఇప్పుడు కలవచ్చేమో అన్న ఊహాగానాలు, వారిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెర మీదకి రావటం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మంగా డిఎంకే పార్టీతో అంటే ఆ యొక్క మిత్రధర్మం పాటించక వాళ్ళు వెన్నుపోటు పొడిచి ఇవాళ టీవీకేకి సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం చూసిన తర్వాత ఇవాళ టీవీకే విజయ్ నిజంగా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయా లేదా, ఎంతవరకు టీవీకే విజయ్ కొంత పాపం అంత సింగిల్గా కష్టపడినప్పటికీ కూడా ప్రజలు 108 స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా మరి సీఎం స్థానం ఆ యొక్క కుర్చీ అయితే మాత్రం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే ఇవాళ నోటికాడికి వచ్చింది కొంత అందకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టీవీకే విజయ్ పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ బిగ్ మైండ్ గేమ్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఏం జరుగుతోంది, ఏం జరగబోయే అవకాశాలు ఉన్నాయి అన్నది మనం ఒకసారి ఆప్షన్స్ వారీగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకసారి మీరు కూడా తమిళనాడులో సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి దక్కే అవకాశాలు ఉంటాయి. మరి నిజంగా ఇవాళ ఈ మైండ్ గేమ్ ఎవరిది, ఎందుకు విజయ్కి అవరోధాల్లాగా ఈ యొక్క సీఎం కుర్చీ అందకుండా చేస్తున్నది ఎవరు, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. కాకపోతే ఇవాళ గవర్నర్ని కలిసిన తర్వాత గవర్నర్ ఒక్కసారిగా షాక్ ఇవ్వటం, మీకు 112 మాత్రమే మెజారిటీ ఉంది, 118 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ మీరు రీచ్ కాలేదు అని చెప్పడం. మరోవైపు ఈయన మళ్ళీ గవర్నర్ని కలవటం ఇవాళ ఉదయం. కలిసిన తర్వాత నాకు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా కొంత అవకాశాలను ఇవ్వాలని కోరటం. మరోవైపు కొంత నేను భవిష్యత్తులో అసెంబ్లీలో కొంత నాకు సంబంధించినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మద్దతు నేను ఫ్లోర్ టెస్ట్లో ప్రూవ్ చేసుకుంటాను అని ఇవాళ విజయ్ చెప్పటం ఇంతవరకు బాగానే ఉంది. కానీ విజయ్ చెప్పిన తర్వాత ఇవాళ నెక్స్ట్ అదే వ్యవహారంలో గవర్నర్ కూడా కొంత కేరళ టూర్ని క్యాన్సిల్ చేసుకోవటం, అట్లాగే పళనిస్వామి కూడా కొంత ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరటం, ఇవన్నీ చూస్తుంటే తమిళనాడు రాజకీయాలు ఏం జరుగుతుంది. మరోవైపు డిఎంకే ఆఫీస్లో డిఎంకే అగ్రనాయకులు అట్లాగే కోర్ కమిటీ మెంబర్లతో డిఎంకే భేటీ అవటం, అట్లాగే డిఎంకేతో పాటుగా సిపిఐ, సిపిఎం వాళ్ళకి సంబంధించినటువంటి పొత్తులో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ దూరం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా భేటీ నిర్వహించడం. సో ఇప్పుడు మరి ఏం జరగబోతోంది, మరి కొంతమంది కొన్ని చిన్న చితక పార్టీలు ఏవి కూడా మేము మద్దతు ఇవ్వమని విజయ్కి ఖరాఖండిగా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే మిత్ర ద్రోహం చేసింది, బ్యాక్ స్టాపింగ్ చేసింది అంటూ కూడా వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇవాళ టీవీకే విజయ్కి మేము మద్దతు ఇవ్వము, ఎందుకంటే మేము సుదీర్ఘకాలంగా డిఎంకే స్టాలిన్తో పాటు కలిసి ఉన్నాము అని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ హైడ్రామాకి తెరలేపుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు అయితే రసవత్తరంగా మారినాయి. సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఏమేమి ఉండే అవకాశాలు ఉంటాయి, ఎందుకు అంటే ఇవాళ ప్రధానంగా ఇట్లా మెజారిటీ కాకుండా మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడితే నిజంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ అతి పెద్ద పార్టీగా టీవీకే విజయ్ సంబంధించినటువంటి టీవీకే అవతరించినప్పటికీ కూడా మెజారిటీ మార్కు కేవలం 10 సీట్ల దూరంలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా చిన్న పార్టీల మద్దతు అధికారం చేపట్టాలనుకుని విజయ్ అనుకోవచ్చు, కానీ ఆ యొక్క అవకాశానికి చుక్కెదురైంది, ఆ అవకాశం దక్కలేదు. మరి కాంగ్రెస్ ఏమో టీవీకేకి విజయ్ దానికి ఆయనకి మద్దతు ప్రకటించింది, లెటర్ ఇచ్చారు. పెద్ద ఎత్తున బుధవారం రోజే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలిశారు విజయ్. తర్వాత షాక్ ఎదురైంది, కేవలం 112 మంది మాత్రమే ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోదు అని కూడా కొంత రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక టెక్నికల్ రీజన్స్ను గవర్నర్ తెర మీదకి పెట్టడం. సో కొంత సమయం ఇస్తే మిగతా ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టుకుంటానని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ వినకపోవటం, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొంత అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ కూడా అనుమతి ఇవ్వలేదు, మళ్ళీ ఇవాళ కలవటం, ఇదంతా కూడా ఒక డ్రామా నడుస్తోంది. కానీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి అవసరమైనటువంటి 118 సీట్లు లేకపోవడం, మొత్తం 118 మంది ఎమ్మెల్యేలు సంతకాలతో కూడా తన వద్దకు రావాలి అని గవర్నర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. దీంతో విజయ్ నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు వామపక్ష పార్టీలు కూడా టీవీకే విజయ్కి షాక్ ఇస్తున్నాయి, వాళ్ళు కలిసే పరిస్థితి లేదు. అట్లాగే విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టంగా చాలా వరకు అన్ని పార్టీలు కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటుగా ఐఎంయుఎల్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. డిఎంకే కూటమికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఖచ్చితంగా ఆ బాటలో మేము పోదలుచుకోలేదు అని. అంటే ఆ పార్టీ
ఖచ్చితంగా ఉంటే తాము ఎన్నికల ముందు వరకు కూడా తమతో కలిసి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫలితాలు రాగానే ఇవాళ పోస్ట్ అలయన్స్లో భాగంగా టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపడం, వాళ్ళే ముందస్తుగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళే ప్రభుత్వంలోకి అంటే స్వార్థ రాజకీయాలకి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తెరలేపినట్టుగా అయిందని స్పష్టంగా ఇవాళ డిఎంకే నాయకులు విమర్శిస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా కూడా అభివర్ణిస్తున్నారు తమిళనాడు అంతా కూడా. సో ఇప్పుడు డిఎంకే నేతలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మరోవైపు పంజాబ్ నేత కాంగ్రెస్ వీడితే ఆయనేమో రాహుల్ గాంధీ ద్రోహి అన్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ చేసింది ఏంటి, ఇవాళ డిఎంకేకి మోసం చేసింది అనే ప్రశ్నలు అనే ఒక అంశాలు తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల ముందు ఒక విధంగా, ఎన్నికల తర్వాత ఒక విధంగా చేస్తున్నటువంటి అంటే రాజకీయ పూర్తిగా చేస్తున్నటువంటి రాజకీయం మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మరోవైపు కార్తీ చిదంబరం మీద కొంత వివరణ ఇస్తూ వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా దానికి తమిళనాడు ప్రజలు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆ యొక్క ఆన్సర్కి కొంత కన్విన్స్ కావట్లా. ఎందుకంటే డిఎంకే కూటమి పార్టీలు మాత్రమే కాంగ్రెస్ తీరుపైన రగిలిపోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు అన్నా డిఎంకే, ఇక్కడ అన్నా డిఎంకే కూడా కొత్తగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపటం, మరోవైపు అన్నా డిఎంకే కూడా కొంత అంటే మిత్రులు ఒక రకంగా శత్రువులు, బద్ధ శత్రువులు వాళ్ళు ఇప్పుడు మిత్రులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా అంటే టీవీకే విజయ్ గనక ఇప్పుడు ఖచ్చితంగా అధికారం దిశగా అడుగులు పడలేనటువంటి పక్షంలో ఇవాళ కేవలం డిఎంకే ఏఐడిఎంకే కలిసి గనక అధికారం ఫామ్ చేసే అవకాశాలు ఉంటే ఎట్లా ఉంటుంది, ఎందుకు ఫామ్ చేయకూడదు అని. ఎందుకు అంటే ఇక్కడ వెనకాల బీజేపీ మైండ్ గేమ్ కనిపిస్తుంది. బీజేపీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. ఎందుకు గవర్నర్ అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయం చేయడంలో దిట్ట. ఇది ఏమీ కొత్త విషయం ఏమీ కాదు, మనకి ఎప్పటి నుంచి తెలుస్తున్నటువంటి అంశమే. కానీ ఇవాళ పెద్ద ఎత్తున డిఎంకే ఏఐడిఎంకే, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎంజీఆర్ గారు లేరు, అట్లాగే జయలలిత గారు లేరు, కరుణానిధి గారు లేరు. సో ఇవంతా కూడా జరుగుతోంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా డిఎంకే ఏఐడిఎంకే కలుపుకుంటే 120 స్థానాలు, వాళ్ళతో పాటుగా పొత్తు పార్టీలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రెండు డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే ప్లస్ ఇట్లా రెండు కూటమి పార్టీలు కూడా కలిపి కొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తద్వారా దానికి బేస్గా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం పళనిస్వామి కూడా ఏఐడిఎంకే తరఫున ఆయన గవర్నర్ని కొంత కలవటం, మరోవైపు స్టాలిన్ కూడా కొంత ఎట్లాగో ఓడిపోయాడు కాబట్టి సొంత సీట్లో ఆయన నెక్స్ట్ పళనిస్వామికి మద్దతు ఇచ్చి మళ్ళీ సీఎం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. సో దాని ఒకవైపు డిఎంకే ఎప్పటికప్పుడు ఈ వాదనలు ఖండిస్తోంది, కానీ కొంత బేస్ అయితే కదులుతుంది. ఎందుకంటే వామపక్ష పార్టీలు కానీ ఐఎంయుఎల్ కానీ పీవీకే వంటి పార్టీలు విజయ్ మద్దతు ఇవ్వమని ప్రకటించినటువంటి నేపథ్యంలో తాము ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలతోటే టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా లేమని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ కూటమితోటే మేము కలిసి ట్రావెల్ చేస్తామంటున్నారు. అంటే కాంగ్రెస్ కోసం తమను వదులుకొని విజయ్కి మద్దతు ఇచ్చేందుకు మాత్రం ఆ పార్టీ నాయకులు అంగీకరించలేదని కూడా తెలుస్తోంది. సో దీంతో ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే పొత్తు మీద అతిపెద్ద చర్చ జరుగుతోంది. మెజారిటీ నిరూపించుకునేందుకు టీవీకే నానా తిప్పలు పడుతున్నటువంటి నేపథ్యంలో మెజారిటీగా 108 స్థానాలు గెలిచినప్పటికి కూడా 2 సీట్లలో విజయ్ గెలిచాడు కాబట్టి కేవలం 107 మాత్రమే కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ద్రవిడ పార్టీలు డిఎంకే ఏఐడిఎంకేలు కూడా చర్చలు జరుపుతున్నట్టుగా అతి పెద్ద ఎత్తున ఒక బిగ్ సెన్సేషన్ అనుకోవాలి తమిళనాడు పాలిటిక్స్లో. మరి రెండు పార్టీలు కూడా కలిసి ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి చాలా వరకు లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యూహాలు పెద్ద ఎత్తున రచిస్తున్నటువంటి నేపథ్యం, ఆ దిశగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో డిఎంకేకి 59 సీట్లు, అన్నా డిఎంకేకి 47 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ ఇద్దరు కూడా పొత్తు గనక వెళ్తే కాంగ్రెస్ ఆల్రెడీ ఇప్పటికే టీవీకేకి మద్దతు ఇచ్చింది కాబట్టి డిఎంకేకి ఉన్నటువంటి 59, 47 అట్లాగే ఐఎంయుఎల్కి ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి 2 పార్టీలు, సిపిఐ సిపిఐఎంకి 2 స్థానాలు, వీసీకి 2 స్థానాలు, ఇట్లా కలుపుకుంటే ఆల్మోస్ట్ 120 రెండు కూటమి పార్టీలకు సంబంధించి అట్లాగే పిఎంకేకి సంబంధించినటువంటి 4 స్థానాలు ఉన్నాయి. ఇట్లా అన్నీ కలుపుకుంటే మొత్తం 120 స్థానాలు నియర్ బై ఉంటుంది. సో ఈ 2 స్థానాల్లో కూడా ఖచ్చితంగా ఈ 2 పార్టీల కలయిక కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడతాయి. కానీ ఇవాళ పళనిస్వామికి సీఎం చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. స్టాలిన్ కూడా దానికి సుముఖంగా ఉన్నారు. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే రాష్ట్రంలో బలహీనపడినటువంటి అన్నా డిఎంకేకు ఇలా చేస్తే మళ్ళీ ఖచ్చితంగా పునర్జీవం వచ్చే అవకాశాలు ఉంటాయి. మరోవైపు కొంతమంది డిఎంకే నేతలు దీన్ని ఖండిస్తున్నారు. కానీ రాజకీయంలో ఏదైనా జరిగే అవకాశాలు ఏదైనా సాధ్యమే కాబట్టి దానికి తోడు 1972 నుంచి కూడా 2 పార్టీల మధ్య ఉన్నటువంటి వైరాన్ని కూడా ఇవాళ గుర్తు చేసుకుంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పొత్తు దిశగా అడుగులు పడితే కొంత అనేక లాభాలు ఉంటాయి రాజకీయంగా అనేది కూడా కొంత చెప్తూ ఉన్నారు. కానీ అంటే అప్పట్లో ఉన్నటువంటి ఎంజీఆర్ కానీ కరుణానిధి కానీ వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి వాళ్ళను అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైర్యం కోసం పుట్టినటువంటి ఆ 2 పార్టీలు కానీ
అన్నా డిఎంకేతో కలిస్తే ప్రసక్తే లేదని చెప్తున్నప్పటికి కూడా ఇదంతా కేవలం ప్రచారమని డిఎంకే పార్టీకి సంబంధించిన నాయకులు కొట్టిపారేసినప్పటికి కూడా ఏదైనా జరగచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా కొంత నాయకులు చేసినటువంటి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇవాళ టీవీకే విజయ్ మెజారిటీ మార్క్ అందుకోలేనటువంటి పక్షంలో ఖచ్చితంగా కూడా ఇదే నెక్స్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపించట్ల. మరి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఓట్ షేర్ విషయం తీసుకుంటే కూడా టీవీకే విజయ్కి వచ్చినటువంటి ఓట్ పర్సెంట్ 34.9%, అట్లాగే స్టాలిన్కి వచ్చింది 24.1%, అట్లాగే ఏఐడిఎంకేకి వచ్చింది 21.21%. కానీ ఇక్కడ హంగ్ వచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయం అనుక్షణం మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క హంగ్ని ముందే బీజేపీకి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి అంటే ఆనాడు బీజేపీ చీఫ్గా పనిచేసినటువంటి అన్నామలై ఆ రోజే ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఖచ్చితంగా 2026లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఖచ్చితంగా హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముందే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ముందే ప్రకటిస్తేనే కొంత లబ్ధి పొందుతాము అని ఆనాడు ఆయన ఒక స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతూ ఉన్నాయి. కాబట్టి బీజేపీకి ముందే తెలుసు. అందుకని ఇవాళ బీజేపీ బిగ్ గేమ్ మొదలుపెట్టింది. గవర్నర్ని ముందు పెట్టి బిగ్ గేమ్ మొదలుపెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 112 మందికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ యొక్క మెజారిటీ ఎమ్మెల్యేలు లేరని రిజెక్ట్ చేశారు ఒకసారి. మళ్ళీ రెండోసారి గవర్నర్ దగ్గరికి వెళ్తే కూడా పెద్ద ఆశించినటువంటి మేర సమాధానం కానీ లేకుంటే పాజిటివ్నెస్ కానీ గవర్నర్ నుంచి వ్యక్తం అవ్వలేదు. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అని టీవీకి కూడా కొంత ఎవాల్యుయేట్ చేస్తుంది, రాజ్యాంగ నిపుణులతో మాట్లాడుతుంది. భవిష్యత్తులో గతంలో ఇటువంటి అంశాల్లో గతంలో ఇటువంటి మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పరిచినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎట్లా ఫాలో అయ్యారు, వాళ్ళు ఎట్లా ఈ యొక్క రాజ్యాంగం సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో కోర్టు తీర్పులు ఏ విధంగా చెప్తున్నాయి అనేది కూడా దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే డిఎంకేతో వీడిందో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే టీవీకి మద్దతు సొంతంగా వాళ్ళే వాలంటరీగా వెళ్ళి చెప్పారో ఇక మొత్తం సీన్ మారిపోయి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చింది. కేవలం టీవీకి ఒకరే ఒంటరిగా మిగిలినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇదంతా ఉన్నటువంటి నేపథ్యంలో కానీ గతంలో ఒకసారి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పరిచినటువంటి నేపథ్యం 2018లో కర్ణాటకలో యడ్యూరప్పకు సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనాయి. 2017లో గోవాకు సంబంధించినటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఆ రోజు ఏర్పడిన తర్వాత కూలిపోయినటువంటి పరిస్థితి. 2017లో మణిపూర్లో బీజేపీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా పోస్ట్ అలియన్స్ ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంది. ఢిల్లీలో 2013లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మైనారిటీ గవర్నమెంట్ ఉంటే 49 రోజులకే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా విజయ్ ప్రభుత్వం ఇవాళ ప్రమాదకరంలో ఉందని చెప్పుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎంత మేరకు సక్సెస్ అవుతారు, మరి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉంటుంది, నిజంగానే ఇవాళ ఆ దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే ఇవాళ డిఎంకే కలిస్తే ఖచ్చితంగా కూడా పెద్దగా ప్రభుత్వం అయితే ఫామ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా టీవీకే విజయ్కి అయితే మాత్రం మెజారిటీ స్థానాలు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 108 స్థానాలు, కానీ 107 స్థానాలే కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 107 కాంగ్రెస్ పార్టీ నుంచి 5 స్థానాలు కలుపుకుంటే మొత్తం కేవలం 112 స్థానాలు మాత్రమే విజయ్ చేతిలో ఉంది. కానీ భవిష్యత్తులో నేను ఫ్లోర్ టెస్ట్లో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఒకసారి జరిగినటువంటి బ్యాటిల్ చూస్తే 2021, 2026కు సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్స్ సంబంధించినటువంటి వ్యవహారం అక్కడ స్ట్రైట్ బ్యాటిల్ చూస్తే డిఎంకే అన్నట్టు 2021లో డిఎంకే ప్లస్ 159 స్థానాలు సంపాదిస్తే ఆ యొక్క 159 స్థానాల నుంచి అవుట్ రేట్గా స్ట్రైట్గా 78 స్థానాలు విజయ్ ఆ యొక్క కూటమి పార్టీల నుంచి కైవసం చేసుకున్నారు. అట్లాగే ఏఐడిఎంకే సంబంధించినటువంటి 75 స్థానాల్లో నుంచి కూడా 30 స్థానాలను అవుట్ రేట్గా ఏఐడిఎంకే నుంచి కూడా ఆ యొక్క వాళ్ళ స్థానాలను గెలిచినటువంటి పరిస్థితి. ఇట్లా మొత్తం టీవీకే విజయ్ 108 స్థానాలు గెలుచుకుంటే ఇక డిఎంకే ఏఐడిఎంకేలు కూడా చెరి గెలుచుకున్నటువంటి నేపథ్యంలో అవుట్ రేట్గా ఈ రెండు సంబంధించినటువంటి పార్టీల ఓట్ బ్యాంకుల్ని సీట్లని విజయ్ ఖాతాలో వేసుకున్నారు. కానీ ఇవాళ మెజారిటీ ఇచ్చినటువంటి అంటే సింగిల్ మెజారిటీ పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ బీజేపీ బిగ్ మైండ్ గేమ్ కనిపిస్తోంది. బీజేపీ పెద్ద ఎత్తున పావులు కదుపుతోంది. మరోవైపు ఏఐడిఎంకే నాయకులను కూడా ఎమ్మెల్యేలను కూడా కొంత భద్రపరిచి క్యాంపు రాజకీయాలు తెరలేపింది. ఇప్పటికే టీవీకే విజయ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఆయన క్యాంపు రాజకీయాలు తెరలేపి మొన్నటి నుంచి మహాబలిపురంలో పెట్టుకున్నటువంటి నేపథ్యం, వాళ్ళతో వరుసగా మీటింగులు జరుపుతున్నారు. కానీ భవిష్యత్తులో ఒకవేళ గవర్నర్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ఇప్పటికే క్యాబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి లిస్టును కూడా ఇప్పటికే గవర్నర్ సమర్పించారని కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఆయన గనక
నేనే విజయ్ అని ప్రమాణ స్వీకారం చేసినప్పటికి కూడా మరి ఎన్ని రోజులు ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకు అంటే ఫ్లోర్ టెస్ట్లో ఎంతమంది మద్దతు ఇస్తారు, నిజంగా ఫ్లోర్ టెస్ట్ని నిరూపించుకునే అవకాశం ఉంటుందా, ఫ్లోర్ టెస్ట్లో నిరూపించుకోలేనటువంటి పక్షంలో ఎన్ని రోజులు ఆయన ప్రభుత్వం ఉండే అవకాశం ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, ఇదంతా కూడా చాలా పెద్ద పొలిటికల్ హైడ్రామాగా కనిపిస్తుంది తమిళనాడులో. నిమిషానికి ఈక్వేషన్లు మారిపోతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ డిఎంకే పార్టీ మీటింగ్ అవ్వటం, ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి చీఫ్ కూడా ఇప్పుడు గవర్నర్ని కలవటం, మరోవైపు డిఎంకేకి సంబంధించి కూడా పొత్తు పెట్టుకుంటే బీజేపీకి కూడా లాభాలే. ఎందుకు బీజేపీకి అంటే డిఎంకే స్టాలిన్ ఎన్డీఏలో కనుక ప్రవేశిస్తే ఇండియా కూటమి ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఇండియా కూటమి పటాపంచలైపోతుంది. ఇప్పటికే మమతాకు సంబంధించినటువంటి పార్టీ కూడా ఇండియాలో ఉన్నప్పటికీ కూడా కొంత మమతా పార్టీ వెస్ట్ బెంగాల్లో ఓడిపోయి తక్కువ స్థానాలు ఏర్పరచుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రాబల్యం చూపదు భవిష్యత్తులో. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరి అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బపడింది, నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతాకు దెబ్బపడింది, నెక్స్ట్ ఇప్పుడు డిఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్ మొన్న ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా డిఎంకే స్టాలిన్ పెద్ద ఎత్తున బీజేపీని మద్దతు ఇవ్వనటువంటి నేపథ్యం, రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ రాజ్యసభ సభ్యులు అత్యధికంగా ఉన్నారు. సో దీంతో పెద్ద ఎత్తున గేమ్ మారిపోతుంది. సో అందుకని ఇవాళ డిఎంకేను ముందు పెట్టి డిఎంకే కనుక ఖచ్చితంగా ఇవాళ డిఎంకే ఏఐడిఎంకేను కలుపుకొని ఎన్డీఏలోకి తీసుకొచ్చి వాళ్ళు కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీవీకే ఒంటరి అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఇండియా కూటమి చీలిపోతుంది. ఇండియా కూటమి అసలు మళ్ళీ అటువంటి భవిష్యత్తులో అటువంటి సిచ్యువేషన్స్ ఉండవు. మరోవైపు ఖచ్చితంగా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆ యొక్క పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్డీఏకి కొంత మెజారిటీ పెరిగే అవకాశం ఉంటుంది రాజ్యసభలో. మరోవైపు రాష్ట్రంలో డిఎంకేకి అధికార పార్టీగా మళ్ళీ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది క్యాబినెట్ మంత్రులు ఉంటారు. అట్లాగే కేంద్రంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అధికారంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా కొంత మద్దతు ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి దిశగా కూడా చూసుకుంటే కొంత ఎన్డీఏ ప్రభుత్వం అవసరమని కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి నాయకులు కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో కానీ తమిళనాడు ఏం జరిగే అవకాశం, ఒకవేళ ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా ఊహాజనితమైనటువంటి ఈక్వేషన్సే, బయట రాజకీయ వర్గాలు ఉన్నటువంటి చర్చ మాత్రమే, ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా జరిగితే మరి తమిళనాడు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? ఎందుకంటే తమిళనాడులో పెద్ద ఎత్తున ప్రజల మ్యాండేట్ ఎవరికి ఉంది? టీవీకే విజయ్కి ఉంది. మరి ఆ టీవీకే విజయ్ని కాదని టీవీకే విజయ్ని ఒంటరి చేసి రాజకీయంగా పరిజ్ఞానం లేదనో రాజకీయంగా అనుభవం లేదనో పక్కన పెట్టి ఇవాళ వీళ్ళు రాజకీయం చేస్తే బీజేపీ మైండ్ గేమ్ ఆడితే ఇప్పటికే పెద్ద ఎత్తున టీవీకేతో బీజేపీ పొత్తు కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది విఫలమైంది. టీవీకేకి సంబంధించినటువంటి అధినేత విజయ్ కొంత సుముఖంగా లేడు. మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా కూడా కలుపుకొని ముందుకెళ్తే భవిష్యత్తులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏంటి అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలింది. కానీ ఒకవేళ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది? మైనార్టీ ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే అటు ఇటు అయిపోతే కూడా అదేమంటారు కదా, కప్పల తక్కడలో కప్పలు కదా అటు ఇటు జంప్ చేసినట్టుగా ఎమ్మెల్యేలు జంప్ కొడితే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు తమిళనాడులో మరో కప్పల తక్కడలాగా కనిపిస్తోంది. అది ఎటువైపు తూగుతుంది ఏంటి, ఏ రోజు ఎటు తూగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. చాలా తమిళనాడు ప్రజలు కూడా చాలా ఆచితూచి ఓట్లు వేసినట్టుగా కనిపిస్తోంది. చాలా వరకు కొంత ఇంతవరకు తమిళనాడులో మొట్టమొదటిసారిగా హంగు వస్తున్నటువంటి నేపథ్యం. ఎప్పుడు కూడా డిఎంకే ఒకసారి ఏఐడిఎంకే ఒకసారి లేకుంటే వరుసగా ఒక పార్టీ విజయం ఈ విధంగానే ఉండింది. కానీ ఇవాళ టీవీకే వచ్చిన తర్వాత ఓట్లు జీలుతాయి అనుకున్నారు. కానీ ఇంత భారీ స్థాయిలో మార్పు జరుగుతుందనో లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంత భారీ స్థాయిలో మార్పు కోరుకుంటున్నారో, రెండు ద్రవిడ పార్టీలను కూడా ప్రతిపక్ష పార్టీలుగా కూర్చోబెట్టి ఇప్పటివరకు అసెంబ్లీలో తమిళనాడు అసెంబ్లీలో డిఎంకే ఏఐడిఎంకే రెండు కూడా కలిసి ఒకేసారి ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి చరిత్ర కూడా లేదు. ఇది మొట్టమొదటిసారి. సరే ఇప్పుడు ఏం జరగబోతున్నది మాత్రం $1 మిలియన్ క్వశ్చన్గానే మిగులుతుంది. సో ఏం జరగబోతుంది, ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, మరి బీజేపీ మైండ్ గేమ్ ఏ విధంగా పనిచేస్తుంది? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.